శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఒక మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ఈ మంత్రాన్ని మీరు రాత్రి వేళ నిద్రించే ముందు జపించాలి. మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి, ఏ సమయంలో జపించాలి, ఎవరెవరు జపించవచ్చు అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి హైప్ అనేది ఇవ్వండి ప్లీజ్. మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అయితే చాలామందికి ఒక విషయం తెలియలేదండి, తెలియచేయాలి అనుకుంటున్నాను. మనకి నెక్స్ట్ మంత్ నుంచి వారాహి నవరాత్రులు, వాటిని ఆషాఢగుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి ఇవన్నీ కూడా వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఏ రోజున అమ్మవారికి ఎలాంటి ప్రసాదం చేయాలి, అమ్మవారికి ఆ రోజు ఏ మంత్రం జపించాలి అనేటువంటి విషయాల గురించి, తదితర పూజా విధానాల గురించి మీకు వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. కావాలి, తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్లలో మీరు కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానన్నమాట. అలాగే ఈరోజు ధనపరమైన సమస్యలను తొలగించేటువంటి అద్భుతమైన వారాహి మంత్రము. మీకు ఎవరి నుంచైనా ధనం రావలసి ఉండి ఆగిపోయి ఉన్నా, ఎవరి వద్ద నుంచైనా ఇవ్వవలసినటువంటి ధనం అనేది ఇస్తాము అని చెప్పి ఇంకా లేట్ చేస్తూ ఉన్నా కానీ, మీరు ఎక్కడైనా పెట్టుబడుల్లో పెట్టి అనుకోకుండా అవి బ్లాక్ అయిపోయి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నా కూడా ఆ ధనం అనేది రాకుండా ఉన్నా కూడా ఈ మంత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలా ధనపరమైన సమస్యలు అంటే అదొక్కటే కాదమ్మా, మాకు అసలు ధనము లేదు ఎలా అనుకునేవాళ్ళు ఖచ్చితంగా మీకు కావలసినటువంటి ధనాన్ని ఏదో ఒక రూపంలో, అంటే మీరు చేసేటువంటి పనిలో మీకు అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళే విధంగా మీరు సంపాదించే సంపాదన చాలా మెరుగుపడేలాగా చేస్తుంది ఈ అమ్మవారి యొక్క మంత్రము. ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా రాత్రి వేళ నిద్రించే ముందుగా జపించండి. వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి ఎప్పుడూ కూడా రాత్రి సమయంలోనే జపించాలి. ఈ తల్లిని మనకి రాత్రి వేళలోనే పూజలు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ సమయంలో మాకు కుదరదు అనుకున్నవారు ఉదయం నిద్ర లేవగానే బ్రహ్మముహూర్త సమయంలో అయినా జపించుకోవచ్చు. అలాగే మరొక చిన్న నియమం, అంటే తెలిసి తెలియకుండా కొంతమంది చేస్తూ ఉంటారు. మనం పూజలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తామో అమ్మవారిని వేడుకునేటప్పుడు కూడా అలాంటి నియమాలు అనేది పాటించటం వలన చాలా ఉపయోగం ఉంటుంది. అంటే పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు అమ్మవారి యొక్క మంత్రాలు అనేది జపించకుండా ఉండటం చాలా ఉత్తమమైన ఫలితాలు అనేది కలుగు చేస్తుంది. ఇంకా రాత్రి వేళ అంటే రాత్రి మనం పనులన్నీ ముగించుకొని ఇంకా నిద్రకి ఉపక్రమిస్తున్నాము అనుకున్న సమయంలో ఎక్కడైనా పర్వాలేదండి, మీరు నిద్రించే గదిలో మంచం పైన కూర్చొనైనా సరే, లేదంటే ఏదైనా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మీకున్న ధనపరమైన సమస్యలు తొలగిపోవాలి, అధిక ధనం రాబడి మీకు పెరగాలి, లేదా ఎవరి వద్ద నుంచి అయితే ధనం రావాలి అని కోరుకుంటున్నారో మనసులో 2 నిమిషాల పాటు మీ సమస్యను తీర్చమని ఆ తల్లిని వేడుకున్న తరువాత మీకు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపిస్తే సరిపోతుందన్నమాట. ఆ మంత్రం ఏమిటనేది నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. అలాగే మంత్రాన్ని మీరు కనీసమైన 108 సార్లు అయినా జపించవలసి ఉంటుంది. ఇంకా ఎక్కువగా జపించటం వలన ఎలాంటి ఇబ్బంది నష్టము లేదండి. కానీ మనం ఒక మంత్రాన్ని జపిస్తున్నాము అంటే అది కనీసం 108 సార్లు జపించటం వలన దానికి ఉన్నటువంటి శక్తులు అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. తొందరగా పాజిటివిటీ అనేది వస్తుంది. కాబట్టి 108 సార్లు అని మీకు ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేయటం జరుగుతుంది. అలాగే ఏ రోజునైనా ప్రారంభించాలా, ఎన్ని రోజులు జపించాలి అనే సందేహాలు మళ్ళీ అడుగుతూ ఉన్నారండి. మీకు ఎప్పుడు జపించాలి అంటే ఈరోజు వీడియో చూస్తే ఈరోజు, రేపటి రోజున చూస్తే రేపటి రోజున, మీరు చూసిన రోజు నుంచి మొదలు పెట్టుకోండి. మీ సమస్య తీరే వరకు జపించుకోవచ్చు. ఎవరైతే పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో మంత్రాన్ని జపించటం ప్రారంభిస్తారో
అమ్మని నమ్మి ప్రారంభించిన వారికి ఖచ్చితంగా 24 గంటల్లో మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. మీకున్నటువంటి బ్లాకేజెస్ అన్నీ తొలగిపోయి మీకు రావాల్సిన ధనం అనేది మీకు వచ్చి చేరుతుంది. మీరు ఊహించని విధముగా, మీరు కోరుకున్న విధముగా అధిక ధనం అనేది మీకు ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను. మీరు కూడా తప్పులు అనేది పోకుండా జపించండి. ధనప్రద వారాహి, ధనప్రద వారాహి, ధనప్రద వారాహి. చాలా చిన్న మంత్రము, చాలా చక్కగా ఈజీగా తేలికగా ఉంటుంది చదువుకోవటానికి. అంటే ఆ తల్లిని ధనాన్ని కలుగ చేయమని వేడుకుంటున్నట్లుగా ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు జపించండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మీకు సొంతమవుతుంది. ముందుగా చెప్పినట్లుగా రాత్రిపూట కుదరలేదు అనుకున్న వాళ్ళు ఉదయం బ్రహ్మముహూర్త సమయములో అయినా కూడా జపించుకోవచ్చు. వీడియో మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. ఇంకేదైనా సమస్యలు ఉన్నా దేనికోసమైనా ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోల్లో అమ్మవారి నవరాత్రుల గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ.